అంటే ఇప్పుడు అమృతం దేవతలు తీసుకున్నారా, రాక్షసులు తీసుకున్నారా? అసలు ఎవరు తీసుకున్నారు? పాల సముద్రంలో నుంచి అమృత కలశాన్ని పట్టుకొని జన్మించిన ధన్వంతరి చేతిలో ఉన్న అమృతాన్ని అసురులు అపహరించారు. కానీ అమృతం రావాల్సింది దేవతలకు కదా. దేవతలు భయంతో విష్ణుమూర్తి దగ్గరికి సహాయం కోసం వెళ్తారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తాడు. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. విష్ణుమూర్తి అవతరించిన మోహిని రూపాన్ని చూసి అసురులు మైమర్చిపోయారు. అలా అసురులు అమృత కలశాన్ని మోహిని చేతిలో పెట్టి అందరికీ సమానంగా పంచమంటారు. ఆ సమయంలో రాక్షసులకు అమృతాన్ని పోయడం పాముకి పాలు పోసిన విధంగా ఆపద కలిగిస్తుంది అని మోహిని అనుకుంది. అందుకే 2 వరుసలు ఏర్పాటు చేసి ఇటు రాక్షసులను మాయతో మరిమర్పిస్తూ అటు దేవతలకి అమృతాన్ని పంచింది. అదే సమయంలో మోహిని అమృతాన్ని దేవతలకి మాత్రమే పంచడాన్ని చూసి రాహువు అనే రాక్షసుడు రహస్యంగా దేవతల వేషంలో వచ్చి అమృతాన్ని తాగేస్తాడు. అది చూసిన సూర్యచంద్రులు మోహినికి చెప్తారు. వెంటనే సుదర్శన చక్రంతో విష్ణువు రాహు తలని ఖండిస్తాడు. అమృతాన్ని తాగిన రాహు తల అలానే ఉంటుంది, కానీ శరీరం మరణిస్తుంది. అలా బ్రహ్మదేవుడు రాహు తలని ఆకాశంలో ఒక గ్రహంలా మార్చాడు. అలా రాహు గ్రహం తన పగ వదలకుండా సూర్యచంద్రులకి అడ్డొస్తూనే ఉంటాడు. అలా దేవతలు అమృతాన్ని తాగి తిరిగి వాళ్ళ శక్తి సంపదలను పొందుతారు. ఈ విధంగా దేవతలని రక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిందే ఈ కూర్మ అవతారం.